పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ బీఆర్ఎస్ పార్టీ అడ్డు మీడియాలో కానీ కంటిన్యూస్గా ఏదో ఒక అబద్ధ ప్రచారాలు చేస్తూ మీడియాలో ఉండాలన్నటువంటి కుతూహలంతో మాజీ ఐపీఎస్ అధికారిగా ప్రస్తుత బీఆర్ఎస్ నాయకుడిగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇస్తున్నటువంటి ప్రకటనలు వారి స్థాయికి, వారు చెప్పుకునే ఐపీఎస్ స్థాయికి ఏమాత్రం సరిపోవడం లేదు. కనుక ఈరోజు దాదాపు నెల రోజులుగా చూస్తూ ఉన్నాం, పుక్కాలుగా వస్తూ ఉన్నాయి. చాలా ఓపిక పట్టినాం. ఒక అధికారిగా పనిచేసిండు విచక్షణతో, ఆయన చదువుకున్న చదువు ఆయన బ్యాక్గ్రౌండ్కు అనుగుణంగా ఉంటాడేమో అని, కానీ మితిమీరిపోతూ ఉంది. కనుక ఒక మంచి సోదరునిగా సలహా ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గమే, ఇద్దరం ఒకటే నియోజకవర్గం, ఒకటే సామాజిక వర్గం, దాదాపు నాకంటే వయసులో పెద్ద అయినా అన్న అని ఇద్దరం కూడా అనుకునే వాళ్ళం. కనుక సోదరుడిగా సలహా ఇస్తున్నా. విరుద్ధ భావజాలంతో పనిచేస్తున్నటువంటి ఆపోజిషన్ పార్టీ నాయకుడిగా తీవ్రంగా హెచ్చరిస్తున్నా కూడా ప్రవీణ్ కుమార్ గారు దయచేసి ఇదే పోకడాతో ముందుకు పోతే బీఆర్ఎస్ పార్టీ డస్ట్బిన్లో టిష్యూ పేపర్ లాగా అవుతారు. జాగ్రత్త, ఆలోచన చేసుకోండి, విజ్ఞతతో విచక్షణతో మాట్లాడండి ఎక్కడైనా మాట్లాడేటప్పుడు అని చెప్పి సలహా ఇస్తూ హెచ్చరిస్తా ఉన్నా కూడా. నేను దగ్గర నుండి చూసిన శాసనసభ్యుడిగా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఏ రకంగా కులాలను, మతాలను, వర్గాలను వాడుకొని వాళ్ళ రాజకీయ స్వలాభాపేక్ష కొరకు ఏ సందర్భంలో ఎవరిని ఎట్లా వాడాలో అట్లా వాడి పని అయిపోయిన తర్వాత తీసి చెత్తపుట్టలో వేయడం చాలా మందిని నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చూసినాం. మీ ముందు కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. కనుక చెత్తపుట్టలో టిష్యూ పేపర్ కాకుండా విజ్ఞప్తితో వివరించండి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నాడు. 2 రోజులు అయింది, దాదాపు నెల నుంచి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏ చిన్న సబ్జెక్ట్ దొరికినా అది ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి, ఎందుకంటే వాళ్ళు చెప్పి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ అయింది. కనుక ఒక దళిత నాయకునితో మాట్లాడిస్తే ఏదో అవుతుందని వాళ్ళు చేసే ఈ కుట్రపూరిత వ్యూహాల్లో భాగంగా ప్రవీణ్ కుమార్ను వాడుతూ ఉన్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.